హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను బ్రెడ్ హల్వాని చాలా తక్కువ నెయ్యితో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బ్రెడ్ హల్వా అంటే చాలామందికి చాలా ఇష్టం కదా. అయితే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ని తీసుకున్నాను. దానిలో ఒక 5 పీసెస్ తీసుకుని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్నానండి. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ హల్వాలో మనకి ఈ ఎడ్జెస్ కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా ఎడ్జెస్ తీసేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే మొత్తం 10 బ్రెడ్ పీసెస్తో ఈ హల్వాని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా అన్నిటికీ ఇలా సైడ్లు కట్ చేసేసుకుని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఈ బ్రెడ్ని మనం ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ను కొన్నిటిని తీసుకోవాలి. నేను ఇప్పుడు బాదం జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నానండి. కాస్త డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే ఉంటే ఈ బ్రెడ్ హల్వా ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బాదం జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోనివ్వకుండా ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సెపరేట్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం బ్రెడ్ని ముక్కలుగా చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నిటినీ ఈ నెయ్యిలో యాడ్ చేసేసుకోండి. మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బ్రెడ్ని అటు ఇటు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. మీకు ఇలా కాదు, కాస్త నెయ్యి ఎక్కువైనా పర్లేదు అనుకుంటే కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుని ఈ బ్రెడ్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే తక్కువ నెయ్యితో కాస్త టేస్టీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను. చూడండి, బ్రెడ్ ఇలాగా కాస్త క్రిస్పీగా వస్తే సరిపోతుంది. మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఇలా కాస్త క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పాకం రెడీ చేసుకుందాం. ఒక గ్లాసు వాటర్ని తీసుకున్నాను. నేను తీసుకున్న 10 బ్రెడ్ పీసెస్కి ఈ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక గ్లాసు పంచదారని కూడా యాడ్ చేసుకోండి. ఈ పంచదారని బాగా కరిగే వరకు కలుపుకోండి. ఎటువంటి పాకం రానవసరం లేదండి. పంచదార బాగా కరిగి మనకి గులాబ్ జాముల పాకానికి కాస్త దగ్గరగా వస్తే సరిపోతుంది. మరీ పాకం ఏమీ రానవసరం లేదు. పంచదార మొత్తం కరిగిన తర్వాత కొద్దిగా దీనిలోకి యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు పాకాన్ని చెక్ చేద్దాము. ఇలా అంటే కాస్త అలా తిక్కుగా అనిపిస్తే సరిపోతుంది. ఎటువంటి పాకం కూడా మనకి రానవసరం లేదండి బ్రెడ్ హల్వాకి. ఇలా కాస్త తిక్కుగా అనిపించిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ని, వాటన్నిటిని ఈ పాకంలో యాడ్ చేసేసుకోండి. పాకంలో యాడ్ చేసుకున్న వెంటనే ఈ బ్రెడ్ పీసెస్ని బాగా కలుపుకోవాలి. మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ ఈ పాకాన్ని పీల్చుకునేలా కలుపుకోవాలి. ఇలా కాస్త పాకం అంతా పీల్చుకుని ఇలా డ్రై అవ్వాలండి. ఇప్పుడు దీనిలోకి మనం 1 కప్పు పాలని మీగడతో సహా తీసుకుని వాటిని యాడ్ చేసుకోవాలండి. ఈ పాలు మొత్తం ఇలా చిక్కబడే వరకు కలుపుకోవాలి. మనకి కాస్త కలర్ బాగోవాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకోండి. బ్రెడ్ హల్వా అనేది మరీ డ్రైగా కాదండి, కాస్త గుజ్జుగా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా తక్కువ నెయ్యితో ఈ బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. కావాలంటే దీంట్లోకి లాస్ట్లో కొద్దిగా నెయ్యినైనా యాడ్ చేసుకోండి. జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎలా ప్రిపేర్ చేశారో చూసారు కదా. అయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రెడ్ హల్వాని మాత్రం ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కాస్త తక్కువ నెయ్యితోటి చేసాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి ఈ బ్రెడ్ హల్వాని ఈజీగా స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.